భగవద్భక్తులందరికీ సాయిరామ్. ఈరోజు మేము మన ఏపీలో మన సీఎం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా డే గురించి చెప్పాలి అని అనుకుంటున్నాం. యోగా అంటే ఒక క్రమశిక్షణ, యోగా అంటే సమయ పాలన. యోగా మనం ఎలా చేస్తామంటే తెల్లవారుజామున లేచి భగవంతుని ధ్యానం చేసేదే అది యోగా. అది సమయపాలన అన్నమాట. మనం క్రమశిక్షణతోటి జీవించడం నేర్పిస్తుంది మనకి యోగా. తెల్లవారుజామునే లేవాలి, భగవంతుని ధ్యానం చేయాలి, మన ఆరోగ్యం కోసం తోచిన విధంగా సూర్య నమస్కారం చేయాలి. అలా మొదలైన మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక క్రమంగా ఒక క్రమశిక్షణతో సమపాలన జరుగుతుంది అన్నమాట. అదే ఇప్పుడు ఏంటి, ఆసనాలు వేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఎవరి ఆరోగ్యాన్ని ఆడ కాపాడుకోవాలి, ఎవరి ఆరోగ్యం ఆడ చేతిలోనే ఉన్నది అని రకరకాల ప్రచారాలన్నీ ఈ యోగా గురించి జరుగుతుంది కదా. మనకి పూర్వం నుంచి మన పూర్వీకులు ఈ యోగాని రకరకాలుగా, ఋషులైతే తపస్సు అని, కొంతమంది ధ్యానమని, శివుడు ధ్యానమే చేశాడు కాబట్టి శివుడు చేసిందంతా యోగమే కదా. అలా అని ధ్యానం చేస్తాం. సాయిగా మేము సత్యసాయి భక్తులు, సత్యసాయి సంస్థల్లో పనిచేసిన వాళ్ళు. మేము పిల్లలకి ఏం నేర్పించేవాళ్ళం అంటే, మనం తెల్లవారుజాముని 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవుడి సమయం కాబట్టి అప్పుడు లేచి 21 సారి ఓంకారం చెప్పాలి. వీలైనంతగా మనం అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఊరంతా నగర సంకీర్తనం చెయ్యాలి. మనకు తోచిన విధంగా భగవంతుడి నామాన్ని మనం చెప్పుకోవాలి అని 35 సంవత్సరాలుగా దరిదాపుగా మేము అలాగే పాటిస్తున్నాం. ఆ రోజు 3 పిల్లలు, నేనుతో మొదలైన నేను ఎంతోమంది పిల్లలకి ఇదంతా కూడా నేర్పించాను. ఈరోజు నా మనవడు చిన్నపిల్లలు వీళ్ళలో కూడా ఇది నేర్చుకుని పాటిస్తున్నారు చక్కగా. అమ్మా, మీ ఇద్దరు ఒకసారి తోచిన ధ్యానం చేయండి, ఆసనం వేయండి. నాన్న లేలను ఆసనం వేయి. ఈ ఆసనంతో సుఖాసనం, వజ్రాసనం, ధ్యానం ఇవన్నీ కూడా ఈ పిల్లలు చక్కగా నేర్చుకుని చేస్తున్నారు. ఇవన్నీ కాబట్టే వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. అంటే ఏంటి, పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి. అది మనం నేర్పించాలంటే మేము ఇంకా ఇంకో రకం పద్ధతిగా కూడా నేర్పించేవాళ్ళం. వీళ్ళకి ఏంటంటే మన చేతిని మనం లెక్క పెట్టుకోవాలి. ఒక్కసారి ఏ నామం మనకి ఇష్టమైతే ఆ నామాన్ని ఒక్కసారి చేతితో 9 సార్లు చదువుకుని దీన్ని ఇలా లెక్క పెట్టింది. 12 సార్లు ఇది లెక్క పెట్టుకుంటే ఓం శ్రీ సాయిరామ్, 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 ఓం శ్రీ సాయిరామ్ అని ఈ చేతి 4 వేళ్ళు కణుపులు 4 3 12 అవుతాయి. అలాగే ఈ చేతికి లేకపోతే 9 12 108 అవుతాయి. ఈ రకంగా మేము క్రమశిక్షణతో వీళ్ళకి ఈ ధ్యానం నేర్పించేవాళ్ళు, ఈ యోగం నేర్పించేవాళ్ళం. ఆసనాలు అంటే సూర్య నమస్కారం ఒక ఆసనం, భూదేవికి నమస్కారం పెట్టుకోవడం ఒక ఆసనం, అలా దేవుడి దగ్గర పూజ చేసుకోవడం ఒక ఆసనం. అన్నీ మన జీవితంలో ఉదయం సాయంత్రం దాకా మనం పాటించేవన్నీ ఆసనాలే. అదంతా యోగమే. యోగం చేస్తున్నట్టే మనం చేస్తామన్నమాట. కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సమయ పాలన ముఖ్యము. సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలోనే మనం చెయ్యాలనుకున్నది చెయ్యాలి చక్కగా. అదే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, ఈ రోజుకి నాకు బీపీ షుగర్ ఏమీ లేదు. ఈ మందులు కూడా వేసుకోను. అలాగే నా పిల్లలు కూడా నన్ను చూసి అనుసరిస్తారో వాళ్ళు కూడా ఎక్కువగా ఏ అనారోగ్యం బారిని పడరు. అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఈ యోగా డే సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీరు కూడా అందరూ యోగా చెయ్యండి, యోగా చెయ్యండి.
మనకి చిన్నప్పుడు పిల్లలు డ్రిల్ చెప్పేవారు పిల్లలకి. అదేంటి? అది ఆసనాలే. 1 2 3 4 5 అని చెప్పేవారు. అవన్నీ ఏంటి? యోగాసనాలే కదా. అలాగా మనం చేతనైనంత బట్టి కూర్చునన్నా, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చునన్నా చేసుకోవచ్చు. మనం చూసి చిన్న పిల్లలు నేర్చుకుంటారు, కూర్చుని పెట్టి చెప్పవచ్చు పిల్లలకి. ఎంత ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మన మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇదంతా బాగా 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 ప్రచారంలోకి తెచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం లేని రాష్ట్రం అంత కావాలి, మన ఏపీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో గొప్పగా ఈ యోగా డేని చేస్తున్నారు. అందరూ కూడా పాల్గొని ఈ రోజుతోటి ఇది వదిలేయకుండా జీవితంలో అందరూ సమిష్టిగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఇదిలో మీకు తోచిన రకంగా యోగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సుఖ సంతోషాలతో ఉండండి, మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి. ఓం శ్రీ సాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఎన్నో ఆసనం వేస్తారా? వేస్తావా? వేస్తారా ఆసన? వేయాలి. ఓం శాంతి.